సిద్దిపేట హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో కలిసి మేడే వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సును ప్రారంభించామని ఆయన అన్నారు. 140 సంవత్సరాల కింద నెత్తురు ఏరులై పారినటువంటి పరిస్థితి నుంచి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటూ కార్మికులను సంతోషంగా ఉంచుతుంది తప్ప ఎందుకంటే ఒక రవాణా సంఖ్యకే పరిమితం కాలేయాల. తెలంగాణ వ్యాప్తంగా కిక్ వర్కర్లకు దేశవ్యాప్తంగా మొదటిసారి చట్టం తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, మన పాత కాకా గారి కొడుకు వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా ఈరోజు కిక్ వర్కర్స్ అందరూ తీసుకొచ్చినారు. అంతేకాదు అన్ని రకాల కార్మిక క్షేత్రాలకు సంబంధించినటువంటి సంక్షేమం మా బాధ్యత. ఇక్కడ కూడా తెలంగాణ మొత్తంగా ఉన్నటువంటి హమాలీలకు సంబంధించి హుస్నాబాద్ హమాలీ సంఘాలు ఉన్నటువంటి 5-6 సంఘాలు మనందరం చూస్తాం. ఉదయం లేవగానే వాళ్ళు ఏ విధంగా ఈ ప్రజా జీవన వ్యవస్థలో అటు ధాన్యం గాని, ఇటు గృహ నిర్మాణం గాని, అటు వాణిజ్యానికి